చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అక్కడ. ఎందుకంటే నేను కోరుకొని ఒక 21 days అయితే నేను డైలీ. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫేమస్ అయిన బొప్పూడి గుడికి వెళ్తున్నాం మనం. సో గుడికి కాబట్టి మనం ఒక కొబ్బరికాయ ఆకులు తీసుకెళ్దాం. అది ఆంజనేయ స్వామి గుడి. సో దానికోసం అయితే బజార్కి వెళ్తున్నాను. మనకి ఎటు చూసుకున్నా ఇవాళ పందిర్లు అవన్నీ ఉన్నాయి. శ్రీరామనవమి కదా, 3 రోజులు ఉంటాయి. సో మనం అన్నీ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది చుట్టూ. మనం కొబ్బరికాయలు కొట్టుకైతే వచ్చేసాం. ఇప్పుడు చూద్దాం, మనం ఎప్పుడు ఇక్కడే తీసుకెళ్ళేది మన పేటలో. కొబ్బరికాయ మనం కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఆకులు తీసుకోవాలి. మనకు చుట్టూ తిరిగి వెళ్ళాలి ప్రతిదానికి. మనకి ఇక్కడ ఏంటంటే బజార్లో చుట్టూ పందిర్లు వేసేసారు నవమి కాబట్టి. సో ఆకుల కోసం ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళాలి మనం. అసలు ఎటు వెళ్ళడానికి లేదు మన ఊర్లో. ఇదిగోండి మన ఊరి గడియార స్తంభం ఇది, చూడండి. ఇది వచ్చేసి మన మార్కెట్లోకి ఎంటర్ అయితే అయ్యాం మనం. ఇవాళ ఆదివారం కాబట్టి ఇంకా షాపులు కూడా ఏమీ తెరవలేదు, ఖాళీగా ఉంది. బాబాయ్ దగ్గర అయితే ఆకులు తీసుకున్నాం మనం. ఒక 5 రూపాయలు ఇవి బాబాయ్, ఆకులు 5 రూపాయలు. 10 మినిమం 10, 5 5కి ఇవ్వచ్చు కదా. ఇవ్వు. అన్నీ డిమాండ్ చేస్తున్నారు మనల్ని బాగా. ఇంతకుముందు 5 రూపాయలు 2 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు 10 రూపాయలు అంటున్నాడు బాబాయ్ మాత్రం. మనం తీసుకోవాల్సినవన్నీ తీసుకున్నాం. ఇంకా బయలుదేరదాం మన బొప్పూడి అయితే. మీ అందరికీ తెలుసో లేదో కానీ సంవత్సరానికి ఒకసారి తిరణాలు అయితే జరిగిద్ది, బొప్పూడి తిరణాల. చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అక్కడ. ఎందుకంటే నేను కోరుకొని ఒక 21 days అయితే నేను డైలీ మార్నింగ్ పూట స్నానం చేసి వెళ్ళేవాడిని. వెళ్ళి ఒక ప్రదర్శనలు చేసుకొని దండం పెట్టుకొని వచ్చేవాడిని. అట్లా కంటిన్యూస్గా 21 days అయితే మనం వెళ్ళాలి. అలా వెళ్ళినట్లయితే మనకి అదే మన కోరికనైతే తీరుస్తాడని ఒక నమ్మకం. అలా చాలామంది చెప్పారు కాబట్టి నేను వెళ్ళాను, నాకు అది నెరవేరింది. సో మళ్ళీ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా, చూద్దాం ఏమవుతుందో. నాకు తెలిసినంతటికి మన పేట నుంచి ఒక 7 kilometers వస్తుంది బొప్పూడి. మనకి దగ్గరే కాబట్టి అలా వెళ్ళేసి రావచ్చు, ఇబ్బంది లేదు. అంతా హైవేనే కాబట్టి. ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగు, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఏదో మాట్లాడుతున్నాను అంతే, మాట్లాడడం రాదు, టెన్షన్ ఎక్కువ, జనాలు ఏమనుకుంటారు అని.
కానీ చేస్తున్నాను. అందరు సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. నేను కూడా హ్యాపీగా మీకోసం వ్లాగ్స్ అన్నీ చేస్తాను. చుట్టుపక్కల తిరిగి మెయిన్ రోడ్డు మీదకైతే వచ్చేసాం మనం. ఇక దూసుకెళ్ళిపోవడమే. మనం ఇంతకుముందు కామెడీ రీల్స్ ఇవన్నీ చేసేవాళ్ళం ఫ్యామిలీతో. అవి కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. బట్ నేనేంటంటే మిక్స్డ్ అనుకుంటున్నా. ఛానల్లో ఏదైనా మిక్స్డ్ కంటెంట్ పెడితే రీచ్ ఉంటుందా అని చూస్తున్నా. కామెడీ రీల్స్కి అయితే మనం రీచ్ అంతగా గమనించలే. నేనైతే నాకు ఫస్ట్ నుంచి కామెడీ రీల్స్ అన్నీ A to Z మిక్స్డ్ కంటెంట్ కొడదామని ఉంది ఒక ఛానల్లో. కానీ చాలామంది చెప్పారంటే మిక్స్డ్ కంటెంట్ రాదు, ఎక్కువ మంది చూడరు అని చెప్పారు. కానీ ట్రై చేద్దాం. మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ సెప్టెంబర్కి నేను మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్. సో దానికోసం నేను ఏ కంటెంట్ అయినా చేస్తాను. దానికోసమే మనం కెమెరా కూడా కొన్నాము. మనకు అన్ని విధాలుగా ఉపయోగపడేలాగా ఇన్స్టా 360 తీసుకున్నాను. చూద్దాం ఏమవుతుందో, మనకి ఇంట్లో ఎలా వస్తుంది ఏందనేది. మీరందరూ ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. కింద కమెంట్స్లో ఇప్పుడు ఏదైనా టెక్ గురించి కానీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇప్పుడు తెలియని వాళ్ళకి తెలియపరచడం, ఏదైనా యాప్ గురించి కానీ ఏదైనా సంథింగ్ మీరు కింద కమెంట్లో నాకు సజెషన్ చేస్తే నేను దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తా. అలాగే మన చిలకలూరుపేట చుట్టూ ఏమన్నా చూడాల్సినవి ఏమన్నా ఉంటే కనుక నాకు సజెస్ట్ చేయండి. నేను వెళ్తాను, వెళ్ళి వ్లాగ్ అయితే చేస్తా దాని మీద. మనకి ఈ హైవే వచ్చేసరికి నేషనల్ హైవే చెన్నై, డైరెక్ట్ చెన్నై టు కోల్కతా ఉంది మనకి ఈ హైవే. చాలా పెద్దది. మనమైతే వచ్చేసాం దగ్గరికి. బొప్పుడి ఇంకా యూటర్న్ తీసుకొని మనం గుడి దగ్గరికి అయితే వెళ్దాము. మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు. చూద్దాం. మనం ఇప్పుడైతే కాళ్ళు కడుక్కొని చుట్టూ ప్రదర్శనలు చేసి లోపలికైతే వెళ్దాము. లోపల ఏదైనా ఛాన్స్ ఉంటే వీడియో తీయడానికి ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా చేస్తా. ప్రజెంట్ మనం దండం పెట్టుకొని చుట్టూ ప్రదర్శన చేద్దాం. గుడి నుంచి అయితే బయటకు వచ్చాం. ఒక రౌండ్ అయితే వేసుకొని వెళ్దాం గుడి చుట్టూ బండి మీదే. మీ అందరి కోసం పంతులు గారిని అయితే అడిగి లోపల వీడియో తీసుకోవచ్చా లేదా అని అడిగి మరి మీకోసం చిన్న వీడియో అయితే తీసా. లోపల కూడా సక్సెస్ఫుల్గా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. జనాలు అయితే లేరు ఇవాళ. రిటర్న్ అయితే బయలుదేరాం మనం. ఇప్పుడు మనకి రోజు 7 కిలోమీటర్లు రావడం అంత సింపులే. ఎందుకంటే మనం హైదరాబాద్లో బీభత్సంగా తిరిగాము బండి వేసుకొని. ఒక 20 కిలోమీటర్సే అలా వెళ్ళి అలా వస్తాము. సో 7 కిలోమీటర్స్ మనకి పెద్ద లెక్కేం కాదు. సో డైలీ మార్నింగ్ పూట వచ్చేసి దర్శనం చేసుకొని 21 డేస్ కంప్లీట్ చేద్దాం ఎలాగైనా. మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలను ధైర్యంగా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వ్లాగ్స్ అండ్ టెక్ వీడియోస్ అలాంటి ఏమైనా మిక్స్డ్ కంటెంట్ అయితే పెడుతుంటా.